కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములో నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుటను నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నీ దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వాని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. కొద్ది నిమిషాలు దేవుడిని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. ఆ జీవము కలిగిన దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఈ దినమున తన కృపచేత, తన కాపుదల చేత మనల్ని ప్రేమించి సంరక్షించి పోషిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి కొన్ని నిమిషాలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాం. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్న ఆ ఆత్మల పట్ల వారందరూ రక్షించబడాలా. వారి ప్రాణాలు వారి సమస్యలు, వారి ఇబ్బందులన్నీ కూడా ఆ యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునట్లు, అనేక మంది ఆత్మీయ నేత్రాలు తెరువనట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఆయన స్తుతి ఆరాధన ద్వారా మన జీవితంలో ఉజ్జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆయనకి ఎప్పుడైతే మనం ఆయన ఆరాధిస్తామో ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడిని కొద్ది నిమిషాలు మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆ సర్వాధికారి అయిన దేవుడు మన జీవితాలతో పాటు ఆ నరకంలోకి పోతున్న విగ్రహారాధన చేస్తున్న ప్రజల కోసం విజ్ఞాపన చేద్దాం. దేవుడు గొప్ప దేవుడు, భూమి ఆకాశములు సృజించిన దేవుడు, అనేక మందిని విమోచనిచ్చిన దేవుడు, విడిపించిన దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు ఈ దినమున మన జీవితాల్లో ఎన్నో మేలులు చేసిన దేవుడు, మనకి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు
మనం ఆ దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం, మనం ఆ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఈ దినమున మన హృదయంలో ఉన్న ఆ భారం అంతా తీసివేద్దాం, మన హృదయంలో ఉన్న దుఃఖం అంతా తీసివేద్దాం. దేవునికి విజ్ఞాపన చేద్దాం, దేవునికి విజ్ఞాపన చేద్దాం. ఎందుకంటే దేవుడే మనకు తోడయ్యున్న దేవుడు. దేవుడు మాత్రమే మన సమస్యలను, మన బాధలను మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. మన పాపములకు ప్రాయశ్చిత్తం ఇచ్చే దేవుడు, ప్రాయశ్చిత్తం ఇచ్చే దేవుడు. మన ఆత్మలో కపటం లేని వారుగా ఉండాలి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఆత్మలో కపటం ఉండొద్దు, ఆత్మలో కపటం ఉండొద్దు. దివారాత్రులు మనం ఆయన ఆరాధించే వ్యక్తులుగా ఉందాం. దివారాత్రులు ఆయన స్తుతించే వ్యక్తులుగా ఉందాం. నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షిస్తానంటున్నావు. శ్రమల్లో నుండి, ఆపదల్లో నుండి, కష్టాల్లో నుండి నన్ను రక్షించే దేవుడవు, నన్ను రక్షించే దేవుడవు. మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఆయన మనం నడవలసిన మార్గాలన్నీ బోధిస్తున్నాడు. మన మీద ఆయన దృష్టి ఉంది. మనకు ఆలోచన చెప్పే దేవుడు, మనకు ఆలోచన చెప్పే దేవుడు. మనపై ఆయన దృష్టి ఉన్నప్పుడు ఆ దేవునితో మనం సహవాసం చేస్తే, ఆ దేవునికి దగ్గరగా, ఆ దేవునితో మనం సన్నిహిత సహవాసంలో ఉంటే, మన పైన దృష్టి ఉంచిన దేవుడు మన జీవితంలో ఏదో ఒక నూతన క్రియ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. భక్తిహీనులుగా మనం ఉండొద్దు, భక్తిహీనులుగా ఉండొద్దు. యథార్థంగా సంపూర్ణమైన భక్తిని కనపరుస్తూ ఆయనకు నమ్మకముగా, ఆయనకి ఇష్టలైన వారుగా మనం ఉందాం, ఆయనకి ఇష్టలైన వారుగా మనం ఉందాం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు, ఉల్లసిస్తారు. మనం నీతిమంతులుగా మార్చబడాలంటే మన పాపములు ఆయన ఎదుట, ఆయన సన్నిధానంలో ఒప్పుకోవాలా. పాపమునకు ఆ పరిహారమును ఆ యేసుక్రీస్తు ఎదుట మన పాపములన్నీ ఒప్పుకున్నప్పుడు నీతిమంతులుగా, యెహోవా ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. యెహోవా చేత నిర్దోషిగా మనం ఎంచబడతాము. అప్పుడు మనం ఆ యెహోవాను బట్టి సంతోషించేవారుగా ఉంటాం, ఆనందగానం చేసేవారుగా ఉంటాం. మనం నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటున్నాడు భక్తుడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటున్నాడు. మనం స్తుతి చేసేవారుగా ఉండాలా, స్తుతి చేయాలా, మనం స్తుతి చేయాలా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటున్నాడు. దేవుణ్ణి మనం స్తుతించలేకపోతున్నాం, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. దేవునికి సమయాన్ని ఇద్దాం. ఆ గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మన జీవితాల్ని వర్ధిల్ల చేసిన దేవుడు, మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవుణ్ణి మనం వదిలిపెట్టేస్తున్నాం. దేవుణ్ణి ఎందుకు దూరం చేసుకునే వ్యక్తులుగా ఉన్నాం? దేవుడు మనల్ని ఆయన మాట ద్వారా ఆయన ఉపదేశం చేస్తున్నాడు. నడవవలసిన మార్గాన్ని మనకు బోధిస్తున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఆ జీవము కలిగిన దేవుడిని దూరం చేసుకుంటే ప్రజలు ఎక్కువైపోయారు. ఆ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి చూడలేకపోతున్నారు. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి, వారి ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి.
దేవుని మాటలకు ఎప్పుడైతే లోబడతారో, దేవుని మాటలకు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకుంటూ యథార్థంగా ఆయన సన్నిధానంలో ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన మాటలకు లోబడి దివారాత్రములు దేవునితో గడుపుతావో, నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా దేవుడు విడిపించే దేవుడు, దేవుడు సంరక్షించే దేవుడు. యథార్థవంతుడైన దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు, ఆయాసపరుస్తున్నారు. ఈ దినమున ఇంకా మన జీవితంలో ఆ చేదైన వేర్లు, చెడ్డ తలంపులు, ఆ చెడ్డ క్రియలు మన జీవితంలో ఏదైనా ఉంటే ఈ దినమున ఆయన పాదాల ఎదుట పెట్టి దేవుణ్ణి అడుగు, క్షమించమని అడుగు. సుంకరి రొమ్మ కొట్టుకొనుచు, పాపినైనా నన్ను కరుణించమని అడిగాడు. జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలని, ఆ యేసు ఎవరో చూడాలని ఎంతో ఆశపడి మేడి చెట్టెక్కి రక్షణ పొందాడు. ఆ దేవుని మాటల ద్వారా ఆ ధనవంతుడైన ఆ జక్కయ్య తనకు కలిగిన దాంట్లో సగం పేదలకు ఇచ్చాడు. ఈ దినమున మారు మనసు పొందుటకు రక్షణ అనుభవంలోకి రావడానికి ఒక తీర్మానం చేసుకో. ఎన్ని దినములు బ్రతికినా ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం మాత్రమే. నువ్వెంత సంపాదించుకున్నా, ఈ లోకంలో నువ్వెంత సంపాదించుకున్నా అది తాత్కాలికమా. నువ్వు ఆ పరలోక రాజ్యానికి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను, నశించిపోతున్న ప్రజలను నడిపించు. దేవుడు నీకు మంచి కిరీటాలని, మంచి బహుమానాలను ఇస్తాడు. ఈ దినమున ఇంకా నీ బ్రతుకులో ఏదైనా ఆ చేదైన వేర్లుంటే, దేవునికి దుఃఖకరముగా, దేవునికి ఆయాసకరముగా, ఆ చెడు ఆలోచనలు, చెడ్డ తలంపులు ఏదైనా ఉంటే తీసివేయి. చెడ్డ ఆలోచనలు తీసివేసి ఆ పరిశుద్ధాత్మ పాదాల చెంతకొచ్చి, పరిశుద్ధాత్మదేవా నన్ను క్షమించుము, నా పాపములు క్షమించుము. ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను, ఆయాసపరిచాను. ఈ దినమైన నా మనసు మార్చుకుంటున్నాను. యాకోబు ఏ విధంగా అయితే జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడో, ఆయన జీవితంలో అన్నీ మారినాయి. మన జీవితంలో కూడా అన్నీ మార్చుకోవాలా, మన ప్రవర్తన మార్చుకోవాలా, మన నడవడిక మార్చుకోవాలా, మన మాటలు మార్చుకోవాలా, సత్క్రియలు చేసే వ్యక్తులుగా ఉండాలా, మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా. ఇతరులకు హాని చేసే వ్యక్తులుగా కానీ, కీడు చేసే వ్యక్తులుగా కానీ మనం ఉండొద్దు. దేవుని చూసిన వ్యక్తులము, దేవుని సంబంధులు ఇతరులకు కీడు చేసే వ్యక్తులుగా ఉండరు. ఆ పరిశుద్ధాత్మని ప్రేమ మన హృదయంలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే, ఆ యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ప్రేమను ప్రకటించాడో, ఏ విధంగా అయితే ఆ ప్రేమను అనేక మందికి ప్రకటించాడో, చూపించాడో, ఈ దినమున తీర్మానం చేసుకో. ఆ దేవుని ప్రేమను నేను తెలుసుకున్నాను, ఆ దేవుని శక్తి నాకు తెలుసు, ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుని చూసిన వ్యక్తిని నేను, దేవుని విశ్వాసిని, దేవుని కుమారుడను, అబ్రహాము కుమారుడిగా నేను పిలువబడుతున్నాను.
ఒక తీర్మానం చేసుకో. నీ హృదయంలో ఏ బాధలు వ్యాధులున్నా, ఏ సమస్యలున్నా దేవాది దేవునికి అప్పగించు. దేవాది దేవునికి అప్పగించు. దేవాది దేవునికి అప్పగించి నీ బాధలు సమస్యలు తీర్చే దేవుడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావో నీ సమస్యలు ఆయన తీర్చగలిగిన దేవుడు. నీ బాధలు కొట్టివేయగలిగిన దేవుడు. నీ బాధలు కొట్టివేయగలిగిన దేవుడు. జీవం కలిగిన దేవుడిని యథార్థంగా దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించు. దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించు. అప్పుడు మాత్రమే ఆ దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన హృదయంలో మన హృదయంలో నివసిస్తాడు. దావీదు భక్తుడు ఏ విధంగా అయితే నాట్యం ఆడాడో, ఆ తండ్రిని స్తుతించాడు, మనం ఆ విధంగా దేవుడిని స్తుతించే వారంగా ఉండాలి. దావీదు భక్తుడు, దావీదు వలె మనం నాట్యం ఆడి ఆ తండ్రిని స్తుతించే వారుగా మనం ఉండాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాపాలు కడుక్కొని ఆ తండ్రిని స్తుతించే వారంగా మనం ఉండాలి. కష్టాల్లోన సుఖాల్లోనూ కూడా ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలా. కలిమొచ్చినా లేమొచ్చినా దావీదు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తండ్రిని స్తుతించాడు, తండ్రిని స్తుతించాడు, తండ్రిని స్తుతించాడు. మరి ఆ దావీదు వలె మనం నాట్యం ఆడుతూ ఆ తండ్రిని స్తుతించే వారంగా ఉందామా? జీవము కలిగిన దేవుడును, ఆ సర్వశక్తుడైన దేవుడును, సర్వశక్తుడైన దేవుడును మనం స్తుతిద్దామా? తంబురతోను సితారతోను ఆ తండ్రిని స్తుతించాడు. మనం స్తుతించలేకపోతున్నాం. ఈ దినమున ఆ జీవము కలిగిన దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం.